నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కాకినాడ పోర్టు విషయంలో సిఐడి సంచలన నిర్ణయం తీసుకుంది. కాకినాడ పోర్టులో 3500 కోట్ల రూపాయల వాటాలకు యజమానిగా ఉన్న తనను బెదిరించి లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవి రావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిఐడి విచారణకు ఉపక్రమించింది. కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విశ్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డితో పాటు మరికొందరికి సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు దేశం దాటిపోకుండా ఉండేందుకు సిఐడి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో వీరి విషయంలో సిఐడి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు కర్నాటి వెంకటేశ్వరరావు. ఆయన జిఎంఆర్తో కలిసి పోర్టును అభివృద్ధి చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామన్న హెచ్చరికలతో భయంతో వాటాలను బదలాయించినట్లు కేవీ రావు చెబుతున్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డితో పాటు విశ్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తమను బెదిరించినట్లుగా కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. అందుకే వీరిని విచారించాలని సిఐడి డిసైడ్ అయింది. ఇంతలో వారు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిఐడి. కాకినాడ పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు మీదుగా భారీ ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతుండడంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పట్టుబడిన షిప్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏకంగా కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు రావడం, నేరుగా బాధితుడే ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. ఇప్పటి నుంచి మరింత దూకుడుగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కాకినాడ పోర్టు వ్యవహారం ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.